దాని తర్వాత ఏమైంది అంటే ఇమీడియట్ గా బయ్యింగ్ షూటప్ అయిపోయింది. ఇమీడియట్ గా బయ్యింగ్ షూటప్ అయ్యింది కాబట్టి ఇక్కడ బయ్యర్ వస్తారా అంటే పక్కన బ్రేక్ డౌన్ ఉంది. బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇలా మార్కెట్ క్లోజ్ అయ్యింది, పెద్ద విక్ ఇచ్చి క్లోజ్ అయ్యింది. దాని పక్కన రెడ్ క్యాండిల్ ఇచ్చింది అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, బట్ బయ్యర్స్ ని ట్రాప్ చేయడానికి ఒక క్యాండిల్ అనేది క్లోజ్ చేశారు అన్నట్టు దాని మీనింగ్. సో దాని పక్కన ప్రీవియస్ బ్రేక్ డౌన్ పక్కనే మనకి ఇంకో బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇంప్రాపర్ వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా ఏం చేయాలి అంటే జోన్ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. జోన్ కంప్లీట్ గా ఇట్లా జోన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జోన్ అనేది సెల్లర్ డిమాండ్ జోన్.